శ్రీ గురుభ్యో నమ. మహాగణాపతి నమ. శివాయ గురు నమ. శ్రీ కామేశ్వరి నమ. టోరీ శ్రోతలకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూలై 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటకంలో బుధ గురువు, సింహరాశిలో శుక్రుడు కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని. రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న పని అవుతుందా లేదా అనే ఒక ఆలోచన ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ, ప్రయత్నాలు ఎంత చేస్తున్నప్పటికీ అది చేదాకా వచ్చి చేజారిపోతుంది. అది అవుతుందా లేదా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ వారం మీరు అనుకున్న ఏదైతే పని ఉందో అది వారం నెరవేరుతుంది. కాలం చక్కగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి 10 మందిని మెప్పించగల క్యాపబిలిటీ మీకు ఉంటుంది. కానీ మీరు ఎదుగుతున్న కొద్దీ లాగే వాళ్ళు 10 మంది ఉంటారు. ఒక ఉద్యోగానికి వెళ్తాం, చక్కగా అవుతుందా లేదనుకుంటాం, కానీ ఎక్కడొక్కడ ఇబ్బంది పెట్టి వాళ్ళని తీసుకోవడం, మనకి రాకపోవడం ఇలా ఉంటుంది. ఇంకో రకంగా చక్కగా ఉన్న దాంట్లో ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కోసం వెళ్దాం అనుకుంటే ఆ ప్రమోషన్ ఆపి వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వెనక్కి లాగే వాళ్ళు బోలు మంది ఉంటారు. కానీ అవన్నీ ఏమి పట్టించుకోకుండా మీ ధైర్యంతో, మీ తీసుకున్న నిర్ణయాలతోటి మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఇలాగే ఉంటుందా, మన జీవితం ఇలాగే ఉంటుందా అనుకుంటారు. కొంతమంది ఈ మధ్య అడిగారు కూడా, మిథున రాశి బాగుందన్నారు గురుగారు, 2 వారాలుగా చెప్తున్నారు, మరి మాకేం జరగడం లేదు అన్న. ఏదైనా సరే వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. ఈ రాశి ఫలాలు చెప్పడం అనేది ఒక కుంభరాశి కానీ, మేన రాశి కానీ, మేషరాశి కానీ, ఏ రాశి అయినా కొన్ని కోట్ల మంది ఉంటారు. గోచారీత్యా ఈ వారం ఎలా ఉంటుందో అది కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది, నడుస్తున్న దశలు బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే చెప్పేటటువంటి రాశి ఫలాల్లో కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది, కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జాతకం అనేది 50% అయితే 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా మన కర్మానుసారేనా. కాబట్టి కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, కానీ దానిని కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోవడం వల్ల మనం ఇంతేనా, ఇలాగే ఉంటామా అనిపిస్తుంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు మీరు గట్టిగా దృఢంగా ఉండి ఇది మనం ఎందుకు చేయలేము అనే వాటి మీద మీరు కనుక వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ధైర్యాన్ని కోల్పోకుండా ప్రతి అడుగు మీరు ముందుకు వేయండి. ఈ ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా ఉంది. ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల, గురుగ్రహం అనుగ్రహం వల్ల చక్కగా మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తారు. ఎందుకంటే గురువు 10వ స్థానం చూస్తున్నారు, వృత్తి స్థానం చూస్తున్నారు. వృత్తిపరంగా కూడా ఈ వారం మీకు చక్కగా ఉంది. కాబట్టి ఈ వారం బాగున్నప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయాలి. మనం ఏ అడుగు ముందుకు వేయకుండా ఉంటే ఇలాగే ఉండి బాగుంది కదా, గురుగారు చెప్పారు బాగుందన్నారు, మరి మాకేం జరగలేదు అంటారు. ఏదైనా సరే బాగుంది అన్నప్పుడు దానికి తగ్గ ఎలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వారం మీరు చక్కగా ఉంది. మీరు చేసే ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు అదృష్టం కలిసొచ్చే విధంగా గ్రహాలు గోచరిస్తోంది. అయితే ఎంచుకునే సబ్జెక్ట్ బట్టి
ఎటు వెళ్దామా, ఇటు వెళ్దామా, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా మెడికల్ ఫీల్డ్కి వెళ్దామా, లేదా ఎంబీఏకి వెళ్దామని ఆలోచన చేస్తారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏదైతుందో తీసుకోండి, చక్కగా భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లేదా ట్రాన్స్ఫర్ కానీ వచ్చే అవకాశాలు గ్రహతులు గోచరిస్తోంది. అదేవిధంగా ధనం సంబంధించిన వ్యవహారాలు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే విధంగా ఉంది. అయితే సహోదరు మధ్య ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో లిటిగేషన్ కావచ్చు, గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. సంతానం సంబంధించిన విద్యా విషయాలు చక్కగా ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు, వ్యాపార విషయాలు, ఉద్యోగ విషయాలు చక్కగా ఉన్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లలితా సహస్రనామ పారాయణం చేయడం చెప్పదగినది. కుదిరితే ప్రతిరోజు ఖడ్గమాల స్తోత్రం పఠించండి లేదా వినండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాయణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం తప్పకుండా మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగపరంగా కూడా నూతన ఉద్యోగం వచ్చే అవకాశాలు గోచరిస్తోంది.